నుంచి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ హిందూ భక్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుతో తయారు చేసిన నెయ్యి కూడా అందులో కలిసిందనే వార్తల నేపథ్యం, అదేవిధంగా దానికి సంబంధించి రిపోర్ట్లు వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తిగా చాలా ఆలయాల్లో కూడా సంప్రోక్షణలు, ఇళ్లలో కూడా చాలామంది సంప్రోక్షణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన పూర్తిగా కూడా ఇటు టీటీడీ కూడా ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా ఏదైతే దీనికి సంబంధించి దోష నివారణ యాగాన్ని కూడా నిర్వహించారు. అదేవిధంగా సంప్రోక్షణ కూడా కొనసాగుతున్న పరిస్థితి. పోటు తదితర ప్రాంతాల్లో కూడా తిరుమలలో ఈ సంప్రోక్షణ కొనసాగిస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి మా తిరుమల కరెస్పాండెంట్ జితేందర్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ కొద్దిమంది భక్తులు కూడా వారి ఆవేదన వెలబుచ్చుతున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. వారితో మాట్లాడిద్దాం. సో జితేందర్, ఏం చెప్తున్నారు అక్కడ భక్తులు? ఉదయం నుంచి కూడా సంప్రోక్షణ కార్యక్రమం కొనసాగుతోంది, ఉదయం 6 గంటల నుంచి. ఆ తర్వాత అంతకుముందు యాగం కూడా నిర్వహించారు, దోష నివారణ యాగం. దీనికి సంబంధించి అర్చకులు, వేద పండితులు కూడా మాట్లాడారు కదా మనతోని. అదేవిధంగా భక్తులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? పవన్, శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో టీటీడీ ప్రాయశ్చిత్తంగా ఈ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా హోమాన్ని కూడా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో ముందుగా హోమాన్ని నిర్వహించి తదనంతరం ఆలయంతో పాటు లడ్డు పోటు, అలాగే బూందీ పోటు, వకులమాత పోటులో కూడా సంప్రోక్షణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించింది. అటు తర్వాత వాస్తు హోమాన్ని కూడా నిర్వహించి చివరిగా పూర్ణాహుతితో ఈ మహాశాంతి యాగాన్ని హోమాన్ని కూడా ముగించేసింది. అటు తర్వాత మొత్తం ఆలయంతో పాటు ఉపాయాలయాలు, పోటు, అలాగే ఉగ్రానం అంతా కూడా సంప్రోక్షణ చేశారు. దీంతో ఈ కార్యక్రమం పూర్తిగా కూడా అయిపోయినటువంటి పరిస్థితి. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. గత కొద్ది రోజులు కూడా లడ్డు చుట్టూ వివాదం నెలకొంది. ఈ లడ్డు చుట్టూ వివాదం నెలకొన్నప్పటికీ కూడా లడ్డు విక్రయాలు మాత్రం ఏమాత్రం తగ్గకపోగా లడ్డు విక్రయాలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం లడ్డు నాణ్యతను కూడా పెంచి భక్తులకు టీటీడీ అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భక్తులు లడ్డు పట్ల ఎలా ఫీల్ అవుతున్నారో, లడ్డు నాణ్యత పైన ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం లడ్డు ఎలా ఉంది? లడ్డు నాణ్యత పెరిగిందనుకుంటున్నారా? గతంలో లాగా లడ్డు ఉందనుకుంటున్నారా? లాస్ట్ 4-5 మాసాల నుంచి లడ్డు నాణ్యత మాత్రం పెరిగిందండి. లాస్ట్ 5 సంవత్సరాలు కొద్దిగా దాంట్లో కలుషితం అయిందని చాలా వార్తలు వస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. బట్ ఈ 5 నెలల నుంచి నాణ్యత మాత్రం పెరిగింది. స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నారని దానికి నిదర్శనం ఆ లడ్డు బాగా క్వాలిటీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాల్లో చాలా కంప్లైంట్స్ కూడా వినపడి భక్తులు కూడా చాలామంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ మరి అది పట్టించుకోలేదు. ఇప్పుడైతే బాగుందండి లడ్డు యొక్క నాణ్యత. మీరు చెప్పండి సార్, ఇప్పుడు లడ్డూలు తీసుకున్నారు కదా, లడ్డు నాణ్యత ఎలా ఉంది, రుచి ఎలా ఉంది? ఇక్కడ మనం వస్తే కూడా నెయ్యి స్మెల్ గుమగుమలాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు లడ్డు పైన ఏం చెప్తారు? లాస్ట్ వారం రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా వివాదం దీని లడ్డు మీద నెలకొంది. నా ఉద్దేశం ఏంటంటే, ఈ లడ్డు ఎక్కడో టెండర్ వేసి వేరే రాష్ట్రాల నుండి తెచ్చుకోవడం కంటే మనకి ఇంత పెద్ద ప్రదేశం ఉంది. సో ఇక్కడే మనం ఒక గోశాలను పెట్టుకొని ఆ లడ్డు తయారీకి కావాల్సిన లక్షల టన్నుల నెయ్యిని మనం దిగుమతి చేసుకోకుండా ఎంతోమందికి ఉపాధిని కూడా మనం కల్పించవచ్చని నా భావన. టీటీడీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. సో ఆ లడ్డు కావాల్సిన నెయ్యిని మొత్తం మనమే తయారు చేసుకుని తిరుపతి తయారు చేసుకొని బయట నుంచి ఇలాంటి ఇంకోసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది, నాణ్యత పెరిగిందని అనుకుంటున్నాను? లడ్డు బాగానే ఉంది. అంటే నేను ఇప్పుడు అంత వేరియన్స్ ఏం చూడలేదు. బట్ ఇలాంటివన్నీ రూమర్స్ అన్నీ దేవుడికే విడిచిపెట్టాలి. దాని మీద మనము ఇంకా అనాలిసిస్ చేయాలని నా ఉద్దేశం కాదు. మీరు చెప్పండి, ప్రస్తుతం లడ్డు నాణ్యత ఎలా ఉంది, రుచి ఎలా ఉంది? లడ్డు ఇది మీద కొద్దిగా నాణ్యత బాగుంది, చాలా బాగుంది. కొన్ని రోజుల క్రితం పేపర్లో చాలా ఇదిగా వచ్చింది. దాని రావడం కారణం ఆ నిప్పులేందో పొగరాదంటారు కదా, దానికి ఉంటుందేమో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది, నాణ్యత చాలా బాగుంది. అన్ని రకాలుగా కూడా దర్శనాలు ఏంటి అన్ని చక్కగా కూడా అన్నీ కూడా పాలు ఇవ్వడం ఏంటి, ప్రసాదాలు ఇవ్వడం అన్నీ బాగానే దొరుకుతున్నాయి. ఇదిరుగుల మీద అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. ఇంకా ముందు చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాం. లడ్డూలో నెయ్యి కల్తీ వాడకం పైన టీటీడీ ప్రోక్షణ కూడా నిర్వహించింది. భక్తుల్లో విశ్వాసాన్ని నింపే విధంగా కూడా కార్యక్రమాన్ని నిర్వహించింది. అలాగే లడ్డూలో వాడే నెయ్యిని కూడా స్వచ్ఛమైన నెయ్యిని వాడుతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు మీరు లడ్డూ తీసుకున్నారు కదా, లడ్డూ రుచి ఎలా ఉందన్నమాట? లడ్డూ రుచి ఇదిరుగుల మీద మరి తెలియదు కానీ చాలా బాగుంది. ఇప్పుడు రుచి కూడా చాలా బాగుంది.
నాణ్యత కూడా చాలా బాగుందండి. నెయ్యి తయారు చేయడం కూడా మన ఈ టీటీడీ దేవస్థానం గోశాల ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందని అభిప్రాయం. లడ్డు రుచి నాణ్యత కూడా పెరిగిందని చెప్పి కూడా Okay. భక్తులు చెప్తున్నారు. గత Right. కొద్ది రోజులుగా లడ్డు చుట్టూ వివాదం జరుగుతున్నప్పటికి కూడా ఈ లడ్డు విక్రయాలు కూడా పెరిగాయి. గత 3 రోజులుగా చూసుకుంటే కూడా 11 లక్షలకు పైగా లడ్డూలను కూడా టీటీడీ భక్తులకు విక్రయించినటువంటి పరిస్థితి ఉంది. లడ్డు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో లడ్డు ప్రొడక్షన్ కూడా టీటీడీ స్వల్పంగా కూడా పెంచినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో నెలకొని ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక పూర్తిగా ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం భక్తులైతే సంతృప్తి చెందుతున్నారు తిరుమలకు సంబంధించి. అంటే ఈ సంప్రోక్షణ చేయడం కావచ్చు, లేదంటే దోష నివారణకు సంబంధించి యాగాలు ఇవన్నీ చేయడం కావచ్చు. దీనికి సంబంధించి అదేవిధంగా ఏదైతే గతంలో వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి నేయికి సంబంధించినటువంటి టెండర్లను, అంటే వీటిని ఎక్కడైతే ట్యాంకర్లు ఉన్నాయో అవన్నీ వెనక్కి పంపించడం, గతంలోనే ఇక్కడికి వాటిని వాడకపోవడం, అదేవిధంగా కొత్తగా మళ్ళీ ట్యాంకర్లు అక్కడ నుంచి కాంట్రాక్ట్ వేరే దగ్గర నుంచి ఇది కూడా తెప్పించడం. సో పూర్తిగా కూడా దాంట్లో నాణ్యత కావచ్చు, దాంట్లో ఎస్ లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఇప్పుడు ఏదైతే లడ్డు తయారీకి వినియోగిస్తున్నారో దీనికి సంబంధించి కూడా చాలా అక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఆయన అనుయాయులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఆయనకు సంబంధించిన రోత పత్రిక కావచ్చు, మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంతకాలం ఏం చేస్తున్నారు? మీ హయాంలోనే ఇదంతా జరుగుతోంది. సో మీరిప్పుడు ఏదైతే ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, నిజంగా చెప్పాలంటే వారు చేశారు కాబట్టే ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లా కామెంట్స్ మళ్ళీ కూడా ఇంటి కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా మళ్ళీ ఇట్లాంటి కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో టీటీడీ బోర్డులో కూడా బీజేపీ సభ్యులు ఉన్నారు. సో బీజేపీకి తెలియదా? మరి వాళ్ళు కూడా తప్పు చేశారు. ఈ విధంగా పూర్తిగా కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసాం గతంలో టీటీడీలో ఎంత అరాచకాలకు పాల్పడ్డారు. అటు రోజా కావచ్చు, లేదంటే సీదిరి అప్పలరాజు కావచ్చు, లేదంటే ఈ విధంగా చాలామంది అప్పటి మంత్రులు కూడా ఒక్కొక్కరు కొన్ని డజన్ల మంది. సీదిరి అప్పలరాజు అయితే 140 మందిని ఒక్కసారి బ్రేక్ దర్శనానికి తీసుకురావడం, టిక్కెట్లు అమ్ముకోవడం, అక్కడ మీడియా సమావేశాలు పెట్టడం, రాజకీయాలు మాట్లాడడం, ఈ విధంగా టిక్కెట్లు అమ్ముకోవడం, లేదంటే లడ్డు నాణ్యతను దెబ్బతీయడం, పూర్తిగా కూడా తిరుమలను ఇష్టారాజ్యంగా ఒక రాజకీయ కేంద్రంగా కూడా వాడుకున్న పరిస్థితి. దాదాపుగా జంబో 50 మందికి పైగా కూడా సభ్యులను కూడా దాంట్లో టీటీడీ బోర్డులో నియమించడం జరిగింది. దానికి ఇటు అప్పటి ప్రతిపక్షం టీడీపీ